శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరంలో నాగల చవితి ఎప్పుడు వస్తుంది? ఈరోజు పుట్టలో పాలు ఏ సమయంలో వెయ్యాలి? అలాగే ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఈరోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. దీపావళి తర్వాత వచ్చే శుక్లపక్ష చవితిని నాగల చవితిగా జరుపుకుంటామండి. ఈ రోజు నాగేంద్రుని పూజించడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి సర్వరోగాలు నశించి ఆరోగ్యవంతులవుతారండి. సంతానం లేని వారికి ఈ రోజు పూజను ఆచరించడం వల్ల సత్సంతానం కలుగుతుందండి. అలాగే సంతానం కోరుకునేవారు సుబ్రహ్మణ్య స్వరూపుడైన నాగేంద్రుడిని ఈ రోజున తప్పకుండా పూజించాలండి. ఈ రోజున పూజించడం వల్ల తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. అలాగే ఆరోగ్యం అనేది కూడా చేకూరుతుందండి. ఈ రోజున స్వామివారికి పాలు గాని, చలిమిడి గాని, నువ్వులతో తయారు చేసిన చిమిలి ఉండలు గాని, పెసరపప్పు, తేగలు, ఆవు పాలు, గుడ్లు, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలండి. ఈ రోజు ఉపవాసం ఉండేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస నియమాన్ని అయితే పాటించాలండి. కానీ పాలు గాని, పళ్ళు గాని అయితే తీసుకోవచ్చు. ఉడికించిన ఆహార పదార్థాలు గాని, అలాగే ఉప్పు వేసిన ఆహార పదార్థాలు గాని ఈ రోజు తీసుకోకూడదండి. 2025 సంవత్సరంలో నాగల చవితి ఎప్పుడు వచ్చిందంటే 2025 అక్టోబర్ 25 తారీఖు శనివారం నాడు వచ్చిందండి. ఈరోజు పూజ చేయడానికి శుభ సమయం వచ్చి ఉదయం 7:36 నుంచి ఉదయం 9 గంటల లోపండి. అది వీలు కాని వారు తిరిగి ఉదయం 10:31 నుంచి 12 గంటల లోపల కూడా మీరు పూజనైతే ఆచరించవచ్చండి. ఏ కారణం చేత అయినా సరే ఈ రోజు కుదరని వాళ్ళు నాగపంచమి వస్తుంది కదండి, ఆ రోజు కూడా మీరు పుట్టలో పాలు వేసి పూజనైతే చేసుకోవచ్చండి. నాగపంచమి ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ 25 ఆదివారం నాడు అయితే వస్తుందండి. ఈరోజు పుట్టలో పాలు వేయడానికి పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చి ఆదివారం నాడు ఉదయం 8:30 నుంచి ఉదయం 9 గంటల లోపు అయితే కనుక మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఈరోజు పూజ చేసుకునేవారు నాన్ వెజ్ కానీ, ఉల్లి వెల్లుల్లి కానీ, మాంసాహారం కానీ తినకూడదండి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈరోజు చాకుతో కట్ చేసిన కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, అంటే తరిగిన ఏవి కూడా ఈరోజు తినకూడదండి. ఈరోజు పుట్టకు కానీ, జంట నాగులకు కానీ పూజ చేసుకుంటాం కదండి. పుట్ట దగ్గరికి వెళ్ళిన వారు సంతానం కోరుకునేవారు అక్కడ ఉన్న పుట్టమట్టిని కడుపు మీద రాసుకుంటే గనక ఆ బాధలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. చెవి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ రోజున నిష్ఠగా పూజించి పుట్టలో పాలు వేయడం వల్ల ఆ మట్టిని చెవులకు రాసుకోవడం వలన ఆ బాధలు తొలగిపోతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, వెనుకడి సమస్యలు తగ్గుతాయని చెప్తుంటారండి. అలాగే జాతకంలో కాలసర్ప దోషాలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ రోజున నాగదేవతలు పూజించడం వల్ల వాటి నుంచి విముక్తి చెంది జీవితంలో పురోగతి లభిస్తుందని మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుందండి. అంతేకాకుండా రాహుకేతు గ్రహాల దోషాలతో బాధపడిన వారు కూడా ఈ రోజున నాగదేవతలను పూజించడం వల్ల సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ రోజున ఈ పూజను అందరూ చేసుకోవచ్చా అంటే మైల్లో ఉన్నవారు కానీ, ఏటి సూతకంలో ఉన్నవారు కానీ, పీరియడ్స్లో ఉన్నవారు కానీ ఈ పూజను అయితే చేయకూడదండి. మిగిలిన వారు ఎవరైనా సరే చేసుకోవచ్చండి. రైతులకి ఈ పండుగ చాలా ప్రత్యేకమైందండి. రైతులకి ఎందుకంత ప్రత్యేకమైందంటే శీతాకాలంలో పాములు తమ గుంటల నుండి బయటకు వచ్చి పంటను నాశనం చేసి ఎలకలను తింటాయండి. అంతేకాకుండా పాములు పంట నీటిలో ఉన్న హానికరమైన సూక్ష్మజీవులను కూడా చంపుతాయి. పంటలకు నేలను సారవంతం చేయడంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయండి. కాబట్టి వాటికి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడం కోసం ఈ రోజునాడు నాగల చవితిని జరుపుకుంటారండి. నాగుల పుట్టుక గురించి లింగ పురాణం నందు ఒక కథ కూడా ఉన్నదండి. ఈ కథానుసారం బ్రహ్మ సృష్టి చేద్దామని సంకల్పించుకుని మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. చాలా కాలం గడిచిపోయింది. శివుడి అనుగ్రహం లభించలేదు. బ్రహ్మదేవుడికి అంతులేని ఆగ్రహం కలిగిందండి. నేత్రాలు ఎర్రగా మారిపోయాయి. గట్టిగా కళ్ళు మూసుకునేటప్పటికి కళ్ళ నుండి నీరు జారి కింద పడింది. ఆ కన్నీటి బిందువులే నాగులుగా మారాయని లింగ పురాణం ద్వారా మనకు చెప్పబడిందండి. పురాణాల్లో కూడా నాగుల ప్రస్తావన కోసం చెప్పబడిందండి. నాగులకు తల్లి కద్రువ, మహావిష్ణువుకు సయ్యగా మారిన పాము ఆదిశేషువు, పరమశివుడు మెడలో ఉండేది వాసుకి అనే సర్పం. ఇది క్షీరసాగర మదనంలో దేవతలకు, రాక్షసులకు సహాయపడింది ఈ వాసుకేనండి. అర్జునుడు మనవుడైన పరీక్షిత్తును కాటువేసింది తక్షకుడు అనే నాగరాజు. నాగజాతిని నాశనం చెయ్యాలని జనయేజయుడు చేసిన సర్పయాగాన్ని ఆపివేసింది ఆస్తికుడు అనే నాగసర్పం అండి. ఇలా పురాణాల్లో నాగులకు సంబంధించిన అనేక పురాణ కథలు అయితే ఉన్నాయండి.
సో ఇదేంటి వీడియో, నాగల చవితికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోని అందించాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.